ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా హెడ్లైన్స్. పెద్దలు చెప్పిన నీళ్ళ నిజం, వేయలేదట ప్రాజెక్టుకు బీజం. సెంటర్ కిచ్చిండు వార్నింగ్, పవన్ అన్న కాదట రబ్బర్ సింగ్. మొత్తం గ్యాస్ నూనె బంకులు, ఈ ఏడికెళ్ళి నడుస్తాయి బండ్లు. గూట్లే దాసుకున్న సత్తి, గాడిగీడంతా నానకక్కో, నయీం సారు నయీం గారు అంతా నానాలే. ఫ్యాదోళ్ళనే ఏమన్నదక్క, పెద్ద పెద్దోళ్ళనే దమ్కి ఇచ్చిందక్క, మంచోరుంది అక్క. సార్ నువ్వు రావాలా సార్? అన్నా నువ్వు రావాలన్నా, నీ కోసం మేమున్నామన్నా. అన్నా నువ్వు మా కోసం ప్రశ్నించాలన్నా, నువ్వే మాకు పెద్ద దిక్కన్నా అని ఎంతమంది ఎన్ని తీర్ల పిలిచినా అన్న రాలే. ఎన్నడొస్తాడో కూడా చెప్పలే. గడ్డం బాగా పెరిగినాక ఒకసారి, మళ్ళా నున్నగా మూతికినాక ఒక పారి నేనున్నాని కనిపించేటోడు. అసొంటి అన్న పవర్ఫుల్ గుడికోయిండు. దేవుని దర్శనం చేసుకున్నాక అన్నకు ఏం జ్ఞానోదయం అయిందో, మీకు నేనున్నా మీకోసం ప్రశ్నిస్తా అని మళ్ళా జనంలోకి వచ్చిండు. ప్రశ్నిస్తావు అని అన్నావు. ఎప్పుడు ప్రశ్నిస్తావంటే ఇప్పుడు ప్రశ్నిస్తా. ఇప్పుడు ఇక సార్ వచ్చిండు ప్రశ్నిస్తందుకు. తిరుపతిలో గబ్బర్ సింగ్ మీటింగ్ పెడితే ఎంకన్నా దర్శనానికి పోయేటోళ్ళు కూడా ఇటే మరినట్టున్నారు. ఏం ఫ్యాన్స్, ఏం ఫాలోయింగ్, చిన్నగా నడవలే. మీరు ఎంత నిగ్రహంతో ఉంటే నేను మీతో అంతసేపు ఉంటాను. ఉండరు సారు, వాళ్ళు మీ ఫ్యాన్స్. నువ్వు చెప్పేది చెప్పు సారు. సినిమాల్లో 2 గంటల్లో 2.5 గంటల్లో చాలా అద్భుతాలు చెప్పొచ్చు. ఆస్తులు దానం చేయొచ్చు, రౌడీల్ని విలన్ని కొట్టేయచ్చు, హీరోయిన్లతో పాటలు పాడొచ్చు. మరి రాజకీయాలు ఎట్లున్నాయి సారు? మోదీ భజన చేయడానికి దీన్ని భజన సేన చేశాడు అని కొంతమంది అన్నారు. ఇంకొంతమంది నన్ను తెలుగుదేశం తొత్తులాగా ఉన్నాడు అని చెప్పి దాట్లా తిట్టారు. ఇంకొంతమంది నువ్వు గబ్బర్ సింగ్ కాదు, నువ్వు రబ్బర్ సింగ్ అంటారు. అబ్బా, అభిమానుల మొఖాలు ఎట్లా వెలిగిపోతున్నాయో. ప్రత్యేక హోదా మీద ప్రశ్నిస్తలేవని గట్ల అంటున్నారేమో సారు. కంఠాన్ని కత్తికి దిల్లే పరిస్థితి. అడుగు ముందుకేస్తే మెడ తెగి పడాలి, కానీ కాలైతే వెనక్కి పడదు. ఇక పవన్ అన్న బయలుతుండంటే ఎట్లుంటది? ధూమ్ తడాకే. ఆఖర్లా డైలాగ్ ఇడ్చిండు చూడుర్రీ నా సామిరంగా. చంద్రాల్ సార్ షోవులు గిల్లుమని మోడీ సార్ కిన వాడొచ్చు. We will come into your vicinity and we will fight for our rights. जय हिंद, हम जीतने तक लड़ेंगे. This is a message to central government. If you don't give special status, jai hind. ఇప్పుడు ఇద్దరు నడుమ భూమి పంచాయతీ నడుస్తుంది. ఈ భూమి మేం కొన్నాం అనొగలు, లేదు మేము ఆల్రెడీ కొని జాగను కూడా సాఫ్ చేసినాం, కాకుంటే రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు గంతే అని ఇంకొకలు. అరే అదేంటన్నా, కొన్నమని చెప్తే అయిపోయేదానికి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదని నువ్వెందుకు చెప్తావే? లేనిపోయిన ఐడియాలు వాళ్ళకి ఇచ్చినట్టు కాకుంటే అని అంటారా అనరా? గీసారి ముచ్చట కూడా సేమ్ ఇట్లనే అయింది. పెద్దలు జానారెడ్డి గారంటే జానారెడ్డి గారే. కడుపులేం దాసుకోడు, నిజాలు నిర్భయంగా కక్కేస్తాడు. నా ఓడు నీ ఓడు అనే తేడా లేకుండా సొంత పార్టీ లీడర్లనే వేసేసిండు. తుమ్మిడి హట్టి బ్యారేజ్ కడతందుకు మహారాష్ట్రతోని మేము గప్పట్లనే ఒప్పందం చేసుకున్నాం అన్నారు షై గుర్తోళ్ళు. కేసీఆర్ సార్ తొండి వేసి ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించి మళ్ళా కాగితాలు మార్చుకున్నాడు అని చిన్నగా లొల్లి పెట్టలే. మహాపాపం, మహాద్రోహం అనుకుంటా నల్ల జెండాలు పట్టుకొని తిరిగిన ఉత్తమ్ సార్ను, జీవన్ రెడ్డి సార్ను, భట్టి విక్రమార్క సార్ను ఒక్క డైలాగ్ తోని గోదాట్ల ముంచినంత పని చేసిండు పెద్దలు జానారెడ్డి గారు. 152 మీద ఫైనల్ ఒప్పందం కాలేదు, అది వాస్తవం. అగనట మహారాష్ట్రతోని ఒప్పందం చేసుకుందాం అనుకున్నారట కానీ చేసుకోలేదట. అంటే వాళ్ళ పార్టీ లీడర్ల అన్ని తూర్తుపేల మాటలని జానారెడ్డి గారే ఖండాలుగా ఖండించినట్టు లెక్క. నిజాన్ని గింత నిర్భయంగా చెప్పి సొంత పార్టీ లీడర్లను గట్టిగానే ఇరికిచ్చిండు. గింత సందు దొరికినాక ఇక కారు గుర్తోళ్ళుకుంటారా? కవితకేమన్నదో ఈనుండ్రి. మరి జానారెడ్డి గారి వైఖరినే మిగతా కాంగ్రెస్ నాయకులందరూ కూడా పాటిస్తే ప్రజలకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని చెప్పి నేను పర్సనల్గా భావిస్తూ ఉన్నాను. మా ఊర్లో ఒక పాత ట్రాక్టర్ ఉండే, అది పెట్రోల్ వస్తే స్టార్ట్ కాకపోయేది.
ఫస్ట్ ఇంత గ్యాస్ నూనె దాపిస్తే బండికి తాకత్ వచ్చేది. ఇక అది సాలై వస్తుంటే డుడ్ అని పెద్ద సౌండ్ వచ్చేది. దెబ్బకు తలుపులన్నీ మూసుకునేటోళ్ళం. కానీ దాంతో ఒక మంచి పని అయితే జరిగింది. రాత్రిపూట దోమలు ఉండకపోయేది. ట్రాక్టర్ పొగ దెబ్బకు తోక వీకేటి. అంత సౌండ్ వచ్చే ట్రాక్టర్లు ఇప్పుడైతే లేవు. చూస్తుంటే రేపు అన్ని బండ్లు పాత ట్రాక్టర్ల లెక్క అవుతాయేమో అనిపిస్తుంది. అందరి ఇండ్లల్లా గ్యాస్ మొద్దులు అయినాయి. మరి గ్యాస్ నూనె ఎడిగిపోతున్నట్టు ఇన్నొద్దులు పొయ్యిలు ముట్టించి బువ్వలు అనుకునేటోళ్ళం. ఇప్పుడు గ్యాస్ నూనెతో బండ్లు నడుపుతున్నాం. కావాలంటే గీ బండి పోగొట్టని చూడుర్రి. పెట్రోల్తో నడిస్తే గింతగానం పోగి వెళ్తుందా? మొత్తం కల్తీ చేసి పడేస్తుండ్రు. లీటర్ పెట్రోల్లా తక్కువ పావు లీటర్ గ్యాస్ నూనె ఉండే తట్టున్నది. కల్తీ పెట్రోల్ మీద ఆఖరికి దేశం పెద్ద కోర్టు కూడా కన్నెర్ర చేసిందంటే దందా ఎట్లా నడుస్తున్నదో చూడురిగా. మళ్ళా బంకులన్నీ ఎవలై? మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్ద మోతేవర్లై. ఇక వాళ్ళని అడిగేటోళ్ళు ఎవరు? ఇంకా గమ్మది ముచ్చట ఏందంటే పబ్లిక్కే కాదు మంత్రి కార్లకు కూడా కల్తీ పెట్రోల్ కొడుతున్నారు. మొన్న చూడలే లక్ష్మారెడ్డి సర్కార్ ఎంత సతాయించిందో. రాషన్ గ్యాస్ నూనె గుత్తబట్టుడు, బంకుల నింపుడు, బండ్లల్లో కొట్టుడు. ఇగేమున్నది? మంది ముక్కులకు పోగా మెకానిక్ షెడ్లకు బండ్ల పోకట. కల్తీ పెట్రోల్ అప్పుడు శాత కాకుంటే ఓ పని చేయండి సార్లు, గ్యాస్ నూనెతో నడిచే బండ్లకు కూడా పర్మిషన్లు ఇయ్యండ్రి. గప్పుడు ఎవరికి ఏది కావాలనో గదే వాడుకుంటారు. ఇంకో 10 రోజులైతే గణేశుని పండగ. ఇప్పటి సందే గల్లీలలో పోరగాళ్ళు చందాలు అడుగుడు సురువు చేస్తుండ్రు. పోయిన తాప కంటే ఈ తాప 2 అడుగులు ఎక్కువనే పెట్టాలరా అని పిల్లలు వేస్తున్నారు. ఇంకో దిక్కేమో పట్నంలో పెద్ద విగ్రహాలు పెడితే తీసుకపోవుడు తీసుకొచ్చుడు కష్టమవుతుంది. మెట్రో రైలు పిల్లర్లు దాక్తాయి. చిన్న బొమ్మలు పెట్టుకోమని కోరుతుండ్రు. గణపతి విగ్రహాల ముచ్చటిట్లున్నదా? ఇక ఇప్పటి సందే దేవుని లడ్డులు కూడా తయారవుతున్నాయి. గణపతి విగ్రహం అంటే ఖైరతాబాద్, గణపతి లడ్డు అంటే తాపేశ్వరం. ఆంధ్రాలున్న తాపేశ్వరం లడ్డు మస్తు ఫేమస్. ఈ తాప మన బడా గణేశుని కోసం 500 కిలోల పెద్ద లడ్డును తయారు చేస్తుండ్రట. ఇక విశాఖపట్నంలో నిలబెట్టే ఒక గణపతి కోసం 12.5 టన్నుల పెద్ద లడ్డు కొండను తయారు చేస్తుండ్రు. అంటే 12,500 కిలోల లడ్డు అన్నట్టు. ఇంటుంటేనే అబ్బర లడ్డు కొండ అనిపిస్తుందిలే. 5,000 కిలోల చక్కెర, 400 కిలోల జీడిపప్పు, 200 కిలోల బాదం పప్పు, యాలకులు, మంచి నెయ్యి పోసి కమ్మటి లడ్డును తయారు చేస్తుండ్రు. దునియాలనే పెద్ద లడ్డని గిన్నిస్ బుక్లో కూడా పేరెక్కబోతుందట. కానీ లడ్డును వంచేటప్పుడు ఒగలు నూకేసుకొని పోలీసులతో తన్నులు తినకుండా చూసుకోండి సార్. ఏంది మా నవాబ్కి ఇంకా తెల్లారలేదా? పని మనుషులు పంపించి లేపల్లా ఏంది? ఇన్ని ఇంకా రాలేడు కదా. సత్తి ఎవరమ్మా మాట్లాడేది? సత్య లేడమ్మా. ఊరు వెళ్ళాడో ఎటు వెళ్ళాడో మాకు తెలియదమ్మా. నాకు చెప్పకుండా ఊరికెందుకు పోతాడబ్బా? ఇంతకీ నువ్వెవరు? మేమెవరైతే నీకెందుకమ్మా? పోయి నువ్వు వార్తలు చదువుకోఫో. సత్తిలేడు గిత్తిలేడు. సత్తి నువ్వే కదరా? నీ మిమిక్రీ కథలు నాకు తెలియదా? బయటికి రా. అక్క నాకు కిడ్నీల కడుపు నొప్పి లేచింది అక్క. నేను వార్తలు చెప్పా, నేను ఇంటికి పోతా. కిడ్నీల కడుపు నొప్పి ఏందిరా? అవుగా నీ ముల్లే మూట చదువుకున్నావేంటి సత్తి? ఇంకెక్కడ సత్తి అక్క, ఇక వార్తలు చదవరు. తీన్మార వార్తల్లో తీరొకేశం గట్టి మస్తు నగిపిస్తుండే. ఇది వరసంది ఎవరు చెప్తారు అక్క వార్తలు? ఓ దేవుడా, ఎందుకు తమ్మి గంతగానం బుగులైతున్నావు? ఓ అక్క, పట్నంలో 10 నిమిషాలు కూడా ఉండే అక్క. నేను పానంతో ఉంటే ఫాతిన్ఫా సామాన్లా నమ్ముకొని బతుకుతా కానీ పొలిమేర దాటి వెళ్ళిపోతా నేను. ఏమైందిరా నీకు? ఏమో చలి పెడితే గజగజ వణికినట్టు వణుకుతున్నావేంటి? ఎవరేమన్నారు నిన్ను చెప్పు? బండి మీద వచ్చాడు, ఆటో వస్తుంటే కారు మీద నేను కిరాయికి పైసలు లేకపోతే నేనేమన్నా ఒక్కసారి కూడా నేనేమన్నా. అరే నాయనా, ఆ గులుగుడు ఏదో అర్థమయ్యేటట్టు గులుగురా. నీ మీద నేను ఈగ వాలనీయ కదా, నేను చూసుకుంటా. సచ్చినాక ఈగలాలనీయకపోతే ఏంది, దోమలాలనీయకపోతే ఏంది? సచ్చినోళ్ళు లేచి వస్తుందా అక్క? నీ దాకా రాలేదు ఆ కాగితము. ఆ కాగితం లేదు, ఈ కాగితం లేదు, అంత గాయ చేయకు నువ్వు. క్రాంతి సేన అన్నలంట అక్క, మదన్న మాయం చేస్తే పట్నాయక్ సార్ పొడిచేస్తుందంట. కేల్ కథం అవుతుంది, దుఃఖనం బంద్ అవుతుంది. మళ్ళా గీ క్రాంతి సేన అన్నలే వెళ్తా మీ కొత్తగా బాయ్స్ ఆఫ్ మనుషులంట అక్క. పెద్ద పార్టీ పెట్టిండ్రంట. దేశం మొత్తం దుసర్దిగలేకనే వారకపోయిండ్రంట. ఆగో, మళ్ళా గీ బాయ్ సాబేవలు ఆయన మనసులేంది? బాయ్స్ ఆఫ్ అంటే ఫోకిర్ సినిమాలో అలీబాయ్, డాన్స్ సినిమాలో స్టిఫెన్ బాయ్ అనుకుంటున్నావక్క. నయీం బాయ్ అన్నలక్కో. ఏంది నయీం బాయ్ మనసులా? నీకెవరు చెప్పిండ్రు తమ్మి? పొద్దున్నే లేచి పేపర్లో చూసినాక ఈ ఆర్త అప్పటి సంది కడుపుకు బువ్వలేరిగా.
తువ్వాల తీసుకొని ఫెయ్యి అంతా తుడుచుకుంటున్నా చెమట. అవునా తమ్మి? అమ్మా నేను కూడా మొన్నటి సంది నయీం గారిని అరే తొరే గుండెగాడని తిట్టిండ్రా, నన్ను కూడా ఏమన్నా అంటారా ఇప్పుడు? ఏమంటారో ఏమో కానీ మంగోలి నిన్న పైసల కోసానికి ఫార పట్టుకొని గుంతలతో వింది బిత్తిరిది యాడ తిరుగుతున్నారు అక్క. జర బ్యాలెన్సింగ్ ఉంటే ఫోన్ కొట్టు మంగోలికి. అట్లేం ఉండదు తమ్మి, ఎవరో దమ్కి ఇని గట్లా చేసిండు కావచ్చు, నువ్వేం బుగులు కాకరా. పిఎస్ఆర్ విఆర్ఎం ఆర్ఎల్ఆర్ ఇడిచిపెట్టము సంస్వేస్తామంట అని కోడి భాషలు రాసిండ్రంట అక్క. ఆ ముగ్గురుట్లో నా ఒక్క పేరు ఉంటుండొచ్చు అక్క. ఏ భయం పెట్టకురా, కోల్ లాంగ్వేజ్ లేదు పాలేదు, అవి ఎమ్మెల్యేల పేర్లట. అయినా నయీం చచ్చిపోయినాక ఇంకెక్కడ బాయిరా? గాంధీ తాత అసొంటి ఆయన ఉడతాడో పుట్టడో కానీ ఒక్క నయీం సార్ చచ్చిపోతే 100 మంది నయీం సార్లు పుట్టేటట్టుండ్రు మన దేశంలో. మరి నువ్వే ఆ నయీం గాని ఆర్తలు వద్దురా అంటున్నావా? అచ్చం నయీం లెక్కనే వేషం కడితే ఇంకా గాడికీడంతా నానకక్కో నయీం సారు నయీం గారు అంతా నానాలే. పేదోళ్ళనే ఏమన్నదక్క, పెద్ద పెద్దోళ్ళనే దమ్కి ఇచ్చిందక్క. మంచోరుండే అక్క. మస్తు మందిని చంపే కిడ్నాపులు చేసిండ్రా, ఏం మంచి? కిడ్నాపులు కారాక రోడ్ల మీద ఆగమై ఆకలితో తిరిగేటోళ్ళని తీసుకుపోయి బువ్వ పెట్టి సారుకున్నారక్క. ఎవరిని చంపలే సార్ అయితే నిజంగా. ఏమో తమ్మి, నయీం గారు ఎంత కఠినుడో నేరస్తుడో రామ్ గోపాల్ వర్మ సార్ తీసే 3 సినిమాలలో అందరికి ఎరకైతే. నయీం సారు నేరగాడు బేరగాడు కాదక్క, నియత్ గల్లోడు బర్కత్ గల్ల బాయ్ సాఫు. నయీం సార్ మనసులు తింటున్నారా? నాకైతే ఏం సంబంధం లేదు చూడు. ఈ బకెట్ నాది, బేసన్ గిన్నె మా అక్కడి, ఇది నా దుప్పటే పరుచుకొని పండుకునేది. నేను వెళ్ళిపోతా, 10 నిమిషాలు కళ్ళు మూసి తెరిచకల మా ఊర్లో తేలుతా. ఏ తమ్మి, అది ఆకాశరామన్ ఉత్తరన్రా, దానికి ఉత్తుత్తగా బుగులైతున్నవేంది? ధైర్యంగా ఉండు. ఆకాశంలో రామాన్ని ఉత్తరమో చెట్టు మీద లక్ష్మణ్ ఉత్తరమో కానీ అంగడి పోయింది చూసి ఎంతకేళ్ళు వచ్చి పొడిచి పారేస్తే ఎవ్వరు సపోర్ట్ చేయరు. నేను ఉండనే ఉండిడా, నేనైతుండా ఉండదలుచుకోలేను నేను ఇడా. అబ్బా సత్తి, నువ్వు ఒక్కడివే ఏడుకోకురా, నాకు కూడా భయం అవుతుంది. అయితరం కదా నేను కూడా వస్తుండు. అయినా మనం ఇప్పటి సంది నయం వార్తలు చెప్పొద్దు. నేను మొన్నటి సంది అన్నలకు చెప్తానే ఉన్నా, వాళ్ళ అనుచరులు మమ్మల్ని లేపేసేదాకా మీరు అట్లనే వార్తలు రాస్తారా అని. చూడండి రియల్ ఏమైందో, మేము చెప్పాము ఇప్పటి సంది. నువ్వు కూడా వస్తావు అక్క? అయితుండు బువ్వబోగాని కూడా కట్టుకుంటా. నడిమిట్ల ఆకలి అయితే ఎడ తింటాం మళ్ళా. నేను పోయేస్తా మరి. నమస్తే.